శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ యొక్క శ్రావణ మాసంలో నమ్మిన బంటు రామనామాన్ని అనుక్షణం కూడాను ధ్యానం చేసేటువంటి ఆంజనేయ స్వామి వారిని మన్య సూక్త పారాయణతో కూడి ఆవు పాలతో గనక అభిషేకం చేసినట్లయితే శివాంశ సంభూతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటుగా పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని కూడాను మనం అందరం పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ అభిషేకార్చన అనేది మన్య సూక్తంతో చేయటం మానవ జీవితంలో సంభవించేటువంటి దుఃఖాలన్నింటినీ కూడాను పటాపంచలు చేయటానికి ఆస్కారం ఉంటుంది. అంటే శివపరమాత్మ విష్ణు పరమాత్మ తత్వంలో కూడినటువంటి ఆ రామనామాన్ని తన జీవిత ధ్యేయంగా భావించి అణువణువునా కూడాను రామనామంతోనే పులకించిపోయేటువంటి ఆంజనేయ స్వామి వారిని గనక మనం అర్చన చేసినట్లయితే అటు శివతత్వంలో దాగిన పరమార్థ లక్షణం, విష్ణుతత్వంలో దాగిన నిగూఢార్థతత్వం, ఆంజనేయ స్వామి వారికి చేసినటువంటి ఈ పూజాది కార్యక్రమాల వలన సర్వవిధములైనటువంటి శ్రేయోదాయకవంతమైనటువంటి లక్షణంతో విరాజిల్లుతాం. అంతేకాకుండా పాలలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది కాబట్టి గోవు యొక్క పాలు ఆరోగ్యప్రదమైనవే కాకుండా ఐశ్వర్యయుక్తమైనటువంటి తత్వాన్ని కూడా మానవాళికి ప్రసాదిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా గోక్షీరంతో గనక ఆంజనేయ స్వామి వారిని గనక అభిషేకార్చన చేస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ యొక్క స్వామిని పరమాత్మ స్వరూపంతో గనక ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి లక్షణాలతో మానవుడు దినదినాభివృద్ధి చెందుతాడు. సంస్కారవంతమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.